అభ్యుదయవాది సంస్కరణవాది అయిన నిపుణుడి రామస్వామి చౌదరి గారు ఉన్నారు. ఆయన శంభు కవత సూత పురాణాలు రచించి అందరికీ సుపరిచితైనవాడు. ఆయన సంస్కరణ సందర్భంగా పోయిన జనవరి 28వ తేదీన ఆయన పురస్కారాన్ని జనసాహితీ సంపాదకులైన కొత్తపల్లి రఘుబాబు గారికి, అలాగే మరొకరు బుద్ధిజం పైన మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు ఎన్నో వ్యాసాలతో మనందరికీ దగ్గరగా ఉన్న దేవరాజు మహారాజ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన అభ్యుదయ అనే పత్రికలో 1979లో దృష్టి అనే శీర్షికలో కవితలు చెప్పాడు. ఇప్పుడు మామూలుగా మనం సమాజం నిన్నటి నుంచి జరుగుతున్న వాటిలో కులమతాలకు సంబంధించి చూస్తున్నాం. ఈ జనాలు విధానాలకు సరిపోయిన దానికంటే కూడా ఈ మత గ్రహాల వల్ల సరిపోయిన సంఖ్య చాలా ఎక్కువ కూడా మనకు తెలుసు. మనకి ఇండియాలోనే వైష్ణవులు శైవుల మీద జరిగిన దాంట్లో కూడా ఎంతో మంది చనిపోయడం జరిగింది. ఆ విధంగా ఈ కవితను మీకు వినిపించి తెలుసుకున్నాను. దేవరాజు మహారాజ్ గారిని, నా దేశపు ప్రతి అంగం మీద పుళ్ళు కుళ్ళను అందంగా ప్యాక్ చేసిన గోపురాల గుళ్ళు. నా దేశపు ప్రతి అంగం మీద పుళ్ళు కుళ్ళను అందంగా ప్యాక్ చేసిన గోపురాల గుళ్ళు. ఈ రాళ్ళు రప్పలు శిలలు శిల్పాలు చెక్కు చెదరని చెక్కడాలు ముందు మూసుకొని మొక్కడాలు, ఈ అనంత సౌందర్యాలు, ఈ అమోఘ కైంకర్యాలు, ఇందులో ఏదైనా సరే ఆ జ్ఞాన గర్భ కుహరంలోకి నిత్య గుణాంగ కాలంలోకి నిన్ను నీ తరాన్ని నా తెల్లడానికి వేసిన గాలం ఎడ మనసుల చెడ. ఆ పక్షి చూడు తను వెళ్ళ అసహ్యంతో దేవుడి నెత్తి మీద రెట్ట వేసి స్వేచ్ఛలోకి ఎగిరిపోతుంది. ఆ పక్షి చూడు తను వెళ్ళ అసహ్యంతో దేవుడి నెత్తి మీద రెట్ట వేసి స్వేచ్ఛలోకి ఎగిరిపోతుంది. ఆ చెట్టు వేడి చూడు పునాదులు ఎలా తవ్వుతున్నాయో వాటికి తెలుసు. మనుషులు చెప్పిన ఈ కృతులలో మానవాకృతులే చూడాలని. ఆ చెట్టు వేడి చూడు పునాదులు ఎలా తవ్వుతున్నాయో వాటికి తెలుసు. మనుషులు చెప్పిన ఈ కృతుల్లో మానవాకృతులే చూడాలని. దేవుడు అనే పదంలో ఏ అక్షరానికి అర్థం లేదని, దేవుడు అనే పదంలో ఏ అక్షరానికి అర్థం లేదని మరి ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటే ఈ కాలంలో మరి వికృతమైపోతుంది సంస్కృతి. ఏ పురాతన చరిత్రను చూసినా ఏమున్నది గర్వకారణం అనాల్సి, అలాగే ఏ చరిత్ర చూసినా వాటి కింద 4 దేవాలయాలే ఉన్నాయని చెప్పి ఇంకా దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అందుకని నాకు చెప్పాలనిపించింది. ఉన్నందుకు ఎంతో ధన్యవాదాలు. ఇంకా ఈ నాటక మేళాలు ఇచ్చిన స్ఫూర్తితో ఈ కాలానికి మరి ముఖ్యంగా ఈ మనం కలిసి నడవాల్సిన ఆలోచనలు గుర్తించి సందర్భంలో నేను ఇచ్చిన కవితను తెలుసుకున్నాను. పెండింగ్ వచ్చిందని మీరు అందరూ విసుగు చెందకుండా నా వినపాన్ని మన నుంచి 2 మాటలు వినాలని చూస్తున్నాను. రాయి రాయి రాపిడి పెడితే నిప్పు తగలక ఏమవుతుంది? రాయి రాయి రాపిడి పెడితే నిప్పు తగలక ఏమవుతుంది? చెయ్యి చెయ్యి కడగలిపితే చేయలేదంటూ ఏముంది? చెయ్యి చెయ్యి కడగలిపితే చేయలేదంటూ ఏముంది? పిడికిలి పిడికిని కలిస్తే దోపిడీలు అరికట్టబడితే ఏం చేస్తాయి? పిడికిలి కలిస్తే దోపిడీలు అరికట్టబడితే ఏం చేస్తాయి? నడుము నడుము బిగిస్తే ఇడుగులు పారిపోక ఏమవుతాయి? నడుము నడుము బిగిస్తే ఇడుగులు పారిపోక ఏమవుతాయి? గొంతు గొంతు కలిపితే దిగంతార దాకా మారిపోగదా? గొంతు గొంతు కలిపితే దిగంతార దాకా మారిపోగదా? పిల్లిని గదిలో బంధిస్తే పులికాకి ఏమవుతుంది? పిల్లిని గదిలో బంధిస్తే పులికాకి ఏమవుతుంది? సామాన్యుని ఉపేక్షిస్తే వాడి సహనాన్ని పరీక్షిస్తే, సామాన్యుని ఉపేక్షిస్తే వాడి సహనాన్ని పరీక్షిస్తే సమాజంలో తిరుగుబాటు రాదా? సమాజంలో తిరుగుబాటు రాదా? ఆ తిరుగుబాటు వెనుక వెలుగుబాట లేదా? ఆ తిరుగుబాటు వెనుక వెలుగుబాట లేదా? థ్యాంక్ యూ వన్స్ అగైన్.